ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చిట్యాల మండలంలోని అందుకుతండ గ్రామంలో గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందుకుతండ గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, సైడ్ డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల సమస్యని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మహిళా సంఘ భవనం, అంగన్వాడీ భవన నిర్మాణాన్ని మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు పంటల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ పంట అవశేషాల్ని కాల్చకుండా భూమి సారాన్ని పెంపొందించే పద్ధతుల్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ఉదాహరణకి ఈ కరెంటు ఇంటి మీదకి పోతుంది. ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయేటువంటి కరెంటును ఇలా దరఖాస్తు పెట్టుకుంటే తీసేయాలి కరెంటు వాళ్ళు. అది ఇందిరమ్మ ఇండ్లు, ప్రైవేట్ ఇల్లు ఏదో ఒకటి ప్రొసీడింగ్ అది పెట్టాలి, అన్ని తీసేయాలి. ఈ అందుకుతండ కొసకు ఒంటిప్ప తండకే లేకపోతే 1 కిలోమీటర్ దూరాన 4 ఇండ్లు వేసుకుంటారు. కరెంట్ లేదు. వాళ్ళు ఒక 2 మీటర్లు కట్టుకుంటే 10 పోల్లు 1 కిలోమీటర్ అయినా ఫ్రీగా వేసి ఇచ్చి వాళ్ళ కనెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఈ వెసులుబాటు ఈ ప్రజాపాలనలో 99 రోజుల ప్రణాళికలో వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. చేన్లలో ఈరోజు ఈ రామచంద్రాపూర్లో కరెంటు తీగలు జోలాడి మన కుమారస్వామిది అరటి తోట గాలింది. అదేవిధంగా జూకల్లో గాలింది. ఎల్లారెడ్డిపల్లిలో కూడా 18 ఎకరాలు మక్క గాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ ఉండి తీగలు కాలి, అలాంటివన్నీ కూడా రైతులు ఇవన్నీ కూడా మార్పించుకునేటువంటి అవకాశము ఈ ప్రజాపాలనలో కల్పించడం జరిగింది. దీన్ని అందరూ కూడా గ్రామ సర్పంచ్ కోఆర్డినేట్ చేయాలి, పిటిషన్ ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలి, అవసరమైతే కలెక్టర్కి ఇవ్వాలి. వాళ్ళు చాగర్ల చంద్రమౌళి ఆయన చచ్చిపోయాడు, ఆయన భార్య చచ్చిపోయింది. మన జూకల్లో కూడా మొసమర్రకు ఒక అతను చనిపోయాడు. ఇట్లా నష్టం జరుగుతుందని ప్రభుత్వం జీవో తీసి ఎకరాన మనిషికి 5,000 దండగేసి క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పి ప్రభుత్వం జీవో కూడా తీయడం జరిగింది. ఇలాంటి జరగకుండా కూడా మనం చూడాలని సందర్భంగా తెలియజేస్తాం. పెద్ద కొడపకి అయితే ఊళ్ళకి వచ్చినాయి 4 మోటార్ సైకిల్, 4 ఇండ్లు, బడి మొత్తం కాలిపోయింది. కనుక అది డేలు అయితే బతికిపోయారు, నైట్ అయితే మనుషులు కూడా ఆ ఇండ్లలోనే చనిపోయారు. ఇట్లా ఈ అంటుపెట్టుకునే విధానం వల్ల భూమిలో ఎర్రలు, శాల పురుగులు ఇవన్నీ కూడా రసాయనాలు చనిపోయి మనము భూమిలో బలం పోయి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కొయ్యకాలను కానీ, మక్కలను కానీ, పత్తి కానీ రోటరీ పెట్టి దున్నితే బలం వస్తుంది, ఎరువు వస్తుంది, పంటలు కూడా మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి మీరు పత్తి జడగొట్టి మక్కలేసారు, 30 నుంచి 40 క్వింటాలు పండినాయి, ఎకరాన ₹1,00,000 వస్తుంది. అంటే పంట మార్పిడి వల్ల ఎప్పటికి వానకాలం వడ్లు, వేసంగి వడ్లు, రామప్ప నీళ్లు తుమ్ములేపాలే, గణపురం చెరువు తుమ్ములేపాలే, నీళ్ళు అందుతున్నాయా లేవా, గదే పంటలు వేసుడు. కనుక ఈసారి శాస్త్రజ్ఞులు కూడా, సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఏమని, వానలు తక్కువ పడతాయని. కొంచెం వాణిజ్య పంటలను ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.